పద్య పరిమళం. తేటగీతి పద్యములను ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని కీర్తిశేషులు మల్లవరపు విశ్వేశ్వరరావు గారు రచించారు. పసిడి పాపల మురిపించు పాఠశాల, భావి నరులకు జ్ఞానంబు భద్రపరచి అందించడి నిజమైన మందిరమ్ము, అక్షరంబులు నేర్పు దేవాలయంబు. తల్లెవలి బిడ్డలందరి తలను నిమిరి వారి తలలకు ప్రేమ సాంబ్రాణి వేసి దివ్య సౌగంధముల నింపి తేజమసగి 5 తరగతులు నేర్పిన అధ్యాపకుండు, తల్లి ఒడి నుండి కాలిడి ధరణి పైన అడుగు వేసిడి బుజ్జాయి బడికి రాగా అయ్యవారల చేత ఆలు కరిపి బతుకు గృహసీమకు నంపు పాఠశాల. వీటికి భావం ఏమిటో చూద్దాం. స్వచ్ఛమైన మనసులు గల బాలలకు పాఠశాల ప్రేమగా అక్షరాలు నేర్పుతుంది. అది జ్ఞానాన్ని అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దే దేవాలయం. ఉపాధ్యాయుడు తల్లిలాగా బాలల తలలను వాత్సల్యముతో నిమిరి చదువు నేర్పి హృదయాలను వికసింపచేస్తాడు. నైతిక విలువల పరిమళాల తేజస్సును అందిస్తాడు. తల్లి ఒడి దిగి బుడిబుడి అడుగులు వేస్తూ పసివాడు బడికి వస్తాడు. అది అతనికి ఉపాధ్యాయుల చేత చదువు సంస్కారం నేర్పి కొత్త జీవితాన్ని అందిస్తుంది. బాగుంది కదండి. ఇందులో ఒక చిన్న సూక్తిని చెప్పుకుందాం. మనిషి వ్యక్తిత్వానికి, అతని నీతి నిజాయితీకి